నమస్తే. మనము భగవద్గీతను ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా తేలికగా అర్థం చేసుకోవాలనేటువంటి విషయంగా శ్రవణం చేస్తూ ఉన్నాము. ఈ తర్వాత ఏంటి, ఈ శ్రవణం చేసిన తర్వాత దాన్ని మనము అంటే ఎక్కడ విన్నా, ఎక్కడ చదువుకున్నా, ఏ మంచి విషయమైనా సరే ఒక్కసారిగా మనకి అర్థం చేసుకునేటువంటి శక్తి ఉండదు. ఎందుకు? మనం చాలా ఒక జన్మ నుంచో మరి ఎన్ని వేల జన్మల నుంచో నాకు తెలియదు, కానీ అది ఉన్నాయో లేవో కూడా తెలియదు. కానీ కాకపోతే ఏంటంటే మన మనసులో ఉన్నటువంటి మోషన్స్, ఆలోచనలు, కోరికలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మీరు ఎవరినైనా అబ్జర్వ్ చేయండి, ఇది తప్ప ఇంకొకటి కరెక్ట్ కాదు అనేటువంటి దాంతో ఉంటారు. దేనికి సంబంధించింది వాళ్ళ ఉద్దేశము? వాళ్ళ మనస్సు, వాళ్ళ శరీరం, వాళ్ళ ప్రాణం, అంతే. అంటే ఏంటి, వాటికి సంబంధించింది ఏంటి, ఇదే కరెక్ట్ అనేటువంటి మోషన్స్లో ఉంటారు. ఇప్పుడు భగవద్గీత చెప్పింది ఏంటి, అసలు ఆ రాంగ్ మోషన్స్ అన్నీ తీసేసి కొత్త మోషన్స్ ఏమి ఏర్పాటు చేసుకోవద్దు అని చెప్పింది, అంతే కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఎక్కడికన్నా మనం సపోజ్ ఏదైనా ఒక ఆశ్రమానికి వెళ్ళామనుకోండి, అక్కడ వాళ్ళ పాపం విగ్రహారాధన లేదమ్మా, అంతా నీ దగ్గరే ఉంది, భగవతత్వం నీలోనే ఉంది, ఆ జ్ఞానం వెలుగు నీ దగ్గరే ఉంది, నీ హృదయాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ కనుక నువ్వు ధ్యానం చేసావంటే, లేదు అంటే నువ్వు ఆ భావంతో ఉన్నావు అంటే కొన్నాళ్ళకు నువ్వు సత్యమేంటో అసత్యమేంటో గ్రహిస్తావు అని పాపం చెప్తారు. మీరు అబ్జర్వ్ చేయండి, ఏ మతం చెప్పినా, ఏ ఆశ్రమం చెప్పినా ఎవరిని చంపమని చెప్పదు, దొంగతనం చేయమని చెప్పదు, మనలో ఉన్నటువంటి మన మంచి లక్షణాలని పెంపొందించుకోమని చెప్తుంది. కాకపోతే ఏం చేస్తున్నాం మనం అలా పెంపొందించుకునే విషయంలో మనకి చాలా నోషన్స్ ఉన్నాయి కదా. అంటే ఇదే కరెక్టు, అదే కరెక్ట్ అనేటువంటి విషయంలో ఉన్నప్పుడు ఏం చేస్తాము, అక్కడికి పోయిన తర్వాత కూడా ఏంది, అక్కడ ఉన్నప్పుడు కూడా ఏం చేస్తాము, వాటిని తీసేస్తాము, మళ్ళీ కొత్త మోషన్స్ ఏర్పాటు చేసుకుంటాం, అంతే. అంటే ఏంటి, ఎంటీగా అయితే ఉండవు. అంటే ఏంటి, అక్కడ చెప్పినటువంటి మోషన్స్ని వాటిని మళ్ళీ స్ట్రాంగ్గా నమ్మడం చేస్తామన్నమాట. అసలు అక్కడ చెప్పింది ఏంటి, వీటన్నిటిని నువ్వు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వవాకు, నువ్వే భగవతత్వం కాబట్టి నీకు భౌతికంగా కనపడవన్నిటి గురించి పెద్దగా వాల్యూ ఇవ్వకుండా నీలో నువ్వే భగవతత్వం ఉన్నాడనేటువంటి విషయంగా ఉండు అనే మీరు ఎక్కడికి వెళ్ళినా చెప్తారు. అంతకంటే వేరే వ్యతిరేకంగా ఎవరు చెప్పరు. మళ్ళీ మన దగ్గర ఉన్న ఏం చేస్తున్నాము, ఆ విషయాన్ని అర్థం చేసుకోవటం మానేసి కొత్త రాంగ్ నోషన్ ఏర్పాటు చేసుకుంటాం. ఏంటి, అక్కడ చెప్పిన వాళ్ళు ఏం చెబితే అది చెయ్యాలి, దానికి అనుగుణంగానే మనం చెయ్యాలి, మన కృతజ్ఞత చూపించుకోవాలి. మళ్ళీ అక్కడ కూడా ఏంటి, మళ్ళీ పనిలోకి మారిపోతాం. నువ్వు అక్కడికి వెళ్ళింది ఏంటి, పనిని మానేసి నీ మానసిక స్థితిని అభివృద్ధి చేసుకుంటూ భగవతత్వం అంటే ఏంటి అనేటువంటి విషయానికి కనుక మనం వెళుతున్నాము అంటే, అక్కడ మన విషయాన్ని అర్థం చేసుకుంటున్నాము అంటే రైట్ రూట్లో ఉన్నట్టు. అలా కాకుండా ఏంటి, అక్కడికి వెళ్ళిన తర్వాత నాకేదో వస్తుంది అని మళ్ళీ అక్కడ వాడు చెప్పింది ఏదో చేద్దామని కనుక మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాము అంటే మళ్ళీ మనం బేస్లోనే ఉన్నట్టు అనమాట. బేస్ అంటే ఏంటి, అసలు భగవతత్వంలో చెప్పింది నిజంగా రెండు విషయాలు. ఒకటి ధర్మం, రెండు బ్రహ్మం, అంతే. ధర్మం అంటే ఏంటి, దేనికి ధర్మం ఉంది, మన శరీరానికి, మన మనసుకి, మన ప్రాణానికి, మన బుద్ధికి ధర్మం ఉంది. మరి ధర్మం లేదు ఎవరికి, బ్రహ్మంకి ధర్మం లేదు. బ్రహ్మం అంటే ఎవరు, భగవతత్వానికి ధర్మం ఏముంటుంది, ఎందుకు ధర్మం లేదు, భగవతత్వానికి నామం లేదు, రూపం లేదు, గుణం లేదు, ఆలోచన లేదు, ఆ తర్వాత కదలిక లేదు, ఆ తర్వాత మార్పులు లేవు, ఇవన్నీ ఏమీ లేనటువంటి విషయానికి ఎట్లా ధర్మం ఉంటుంది. అందువల్ల అది నిరాకారం కాబట్టి దానికి ఏమి ధర్మం లేదు. దాని పేరే బ్రాహ్మణ్ అన్నారు, భగవాన్ అన్నారు, పరమాత్మ అన్నారు. అంటే ఏంటి, సర్వత్రా వ్యాపించినటువంటి తత్వం అన్నమాట. మరి ఇప్పుడు ధర్మం ఎవరికి ఉంది, ధర్మం శరీరానికి ఉంది. అందువల్ల పాపం మనకి భగవద్గీతలో ఏం చెప్పారు, ఈ శరీర ధర్మాన్ని కూడా నువ్వు దాటిపోయిన తర్వాత నువ్వు ఉండేది భగవతత్వంలోనే అన్నాడు. మరి శరీర ధర్మాన్ని ఎలా దాటిపోతాం, శరీర ధర్మాన్ని దాటిపోవాలంటే మన మనసు నిశ్చలం కావాలి, మన బుద్ధికి వికాసం కలగాలి. అంటే మనకి భగవతత్వంలో మన మహానుభావులు ఋషులు చెప్పింది ఏంటంటే మన బుద్ధిని వికాసం చెందించుకోవడమే చెప్పారు. ఆ మహానుభావులు చెప్తుండబట్టే ఏమో మనకు తెలియదు, కానీ వాళ్ళు ఏం చెప్పారంటే ఎక్స్ని ఆధారంగా పెట్టుకోమన్నారు. ఎక్స్ అంటే ఏంటి, మన కంటికి కనపడదు. అంటే మన మ్యాథమెటిక్స్ చేసేటప్పుడు ఊరికి ఎక్స్ అనుకుంటే వేసుకుంటాం తప్ప వేరే ఉండదు. అలాగే మనం ఇక్కడ కూడా భగవతత్వానికి ఏం చెప్తున్నాడు, అన్నోన్ థింగ్ని ఎక్స్ లాగా పెట్టుకోమన్నాడు. అంతే. భగవతత్వానికి నామం లేదు, రూపం లేదు, నీ మనసుతోటి నీ బుద్ధితోటి చూడకపోతే నువ్వు ఇంకా దాని గురించి నీకు గొడవ ఏంటి అంటే ఏమంటున్నాడు అంటే, నీకు భగవతత్వం ఉన్నది అనేటువంటి ఆలోచన నీకు అందుతుంది కాబట్టి డెఫినెట్గా అది ఉండి ఉండవచ్చు. అందుకని ఆ తెలియని విషయం మీద నువ్వు మనసు పెట్టుకుంటే నీకు వచ్చే ఫలితం ఏం చెప్తున్నాడు ఇక్కడ, భగవంతుడు వచ్చి నిన్ను విమానంలో కూర్చోబెట్టుకొని తీసుకెళ్తానని ఆయన చెప్పలే.
ఆయన చెప్పింది ఏంటి, నీ బుద్ధికి వికాసం కనుక వస్తే సత్యం ఏంటి అసత్యం ఏంటి అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహిస్తావు. అప్పుడు గ్రహించింది ఏమని గ్రహిస్తావు నువ్వు, భగవంతుడు అనేవాడికి నామరూపం లేదు అంటే ఏంటి, నామం ఉందని అనుకుంటూ చేస్తామంటే దాన్ని ఏమన్నాము, సగుణ సాకారం అన్నాం. సగుణ సాకారం ఇప్పుడు మన గుడులు, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, అమ్మవారు, ఇదంతా కూడా సగుణ సాకారం. మొట్టమొదట మనం ఎందుకు చెప్పారు, మన ఋషులు మనకి ఒకేసారి నిరాకారమైనటువంటి పరమాత్మ తత్వం మీద నీ దృష్టి పెట్టడం నువ్వు కష్టమమ్మా, ఎందుకు, నీకు బోలెడు భౌతికంగానే కనపడుతున్నాయి కదా, కనీసం నువ్వు భగవతత్వాన్ని నమ్మావనుకో ఏదో ఒక ఆధారాన్ని పెట్టుకో అనేటువంటి విషయంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆధారాన్ని పెట్టుకుంటున్నారు. విగ్రహం అంటే ఏంటి, భగవతత్వం అక్కడే ఉంది అనేటువంటి శరీరంగా మనం ముందు పనిచేస్తామనేటువంటి భావంతో విగ్రహం చెప్పాడు. దానికి ఏం పేరు పెట్టారు, సగుణ సాకారం అన్నారు. ఈ సగుణ సాకారంలో ఉన్న వ్యవహారం ఏంటి, చెయ్యడమే. ఇప్పుడు గుడి కట్టారు, కొన్ని కోట్లు ఖర్చు పెట్టి గుడి కట్టారు, డబ్బులు చందాలన్నీ వసూలు చేశారు, లేకపోతే ఒక్కళ్ళు కట్టలేరు కదా. అంటే ఏంటి, గుడి కట్టడానికి వాళ్ళ సహాయం వాళ్ళు చేశారు. కొంతమంది గుడి పని కదండి మా దగ్గర ఉన్నదో మేము ఇస్తామని కొంతమంది సహాయం చేశారు. అంటే ఏంటి, అక్కడ ఏంటి, చెయ్యడం అనేటువంటి కార్యక్రమమే ఉంటుంది. అట్లీస్ట్ ఈ చెయ్యడం అనేది కనుక ముందు మొదలుపెట్టిన తర్వాత ఏమీ చేయకుండా ఉండేటువంటి స్థితికి వెళ్ళడం జరుగుతుంది అనేది మొట్టమొదటిది బేస్. ఇది సగుణ సాకారం. ఇప్పుడు రెండోది ఏంటి, సగుణ నిరాకారం. సరేనమ్మా, ఏదో ఇన్నాళ్ళ బట్టి నేను విగ్రహాన్ని పట్టుకొని పూజ చేస్తున్నాను, ఏం చేసినా నేను ఇంకా ఏదన్నా గ్రహించాలి కదా అనేటువంటి భావం వచ్చినప్పుడు సరే సగుణ నిరాకారం చెయ్యమ్మా అన్నాడు. ఏంటి సగుణ నిరాకారం అంటే, ఆ భగవతత్వం ఎక్కడో లేదు, నా హృదయంలోనే ఉంది, అందుకని ఆ భగవతత్వాన్ని నేను అనుభవానికి తెచ్చుకోవాలి, నేను చూడాలి అనేటువంటి విషయంగా ఆలోచన పెట్టి దానికి అనుగుణంగా వెళ్తున్నాం. అంటే ఏంటి, ఇక్కడ కూడా సగుణంగా ఏదో ఒకటి ఉన్నది, ఒక పదార్థం అనేటువంటి విషయాన్ని మనం నమ్ముతున్నాం. అది ఎక్కడుంది అనుకుంటున్నాము, మనతో ఉంది అని అనుకుంటున్నాం. అది సగుణ నిరాకారం. మూడోది ఏమన్నాడు, నిర్గుణ నిరాకారం. ఎందుకు నిర్గుణ నిరాకారం, ఆ భగవంతుడికి లేదు, నామం లేదు, రూపం లేదు, చలనం లేదు, ఆ తర్వాత అఖండం, ఇన్ని లక్షణాలు ఉన్నాయి, గుణాలు లేవు, పేర్లు లేవు, ఏమీ లేదు కదా. మరి ఆ నిర్గుణ నిరాకారాన్ని నువ్వు ఎలా కనుక్కోవాలి, నువ్వు కూడా నిర్గుణ నిరాకారం అయినటువంటి పరిస్థితికి వచ్చినప్పుడు నాకు దానికి తేడా లేదు అనేటువంటి విషయాన్ని గ్రహిస్తావు. మరి ఈ నిర్గుణ నిరాకారంలో ఏమన్నా చెయ్యటం ఉందా, ఇక్కడ ధ్యానం లేదు, ఏమీ లేదు, నువ్వు చెయ్యాల్సిన అవసరం లేదు, నీకు ధర్మాలు లేవు, ఏమీ లేవన్నాడు. ఎందుకు లేవన్నాడు, ఈ నిర్గుణ నిరాకారం అనేది నిరాకారం. ఇక్కడ పరమాత్మతత్వం ఇలా ఉంది అలా ఉందని లేదు కాబట్టి, నాతోనే ఉంది, సర్వత్రా నిరాకారంగా ఉంది కాబట్టి ఆ భగవతత్వం తప్ప నాకు ఇంకేమీ అవసరం లేదు, ఈ శరీరము ఈ మనసు ద్వారా ఏం జరుగుతున్న భగవంతుడి యొక్క పనేననేటువంటి విషయం గ్రహించడం నిర్గుణ నిరాకారంలో జరుగుతుంది. ఇప్పుడు ఈ మూడిటికి మన భగవద్గీతలో పెట్టిన పేర్లేంటి, సగుణ సాకారం కర్మయోగం, నిర్గుణ నిరాకారం రాజయోగం అంటే మనసుతో చేసుకునేది, సగుణ సాకారం కర్మయోగం, నిర్గుణ సాకారం మనసు మీద చేసుకునేది యోగం, ధ్యానం అనండి లేదంటే యోగం అనండి. తర్వాతది ఏంటి, తర్వాత భక్తి అంటే ఇవి నాకు భగవతత్వం తప్ప ఇంకోటి ఏమి వద్దు అనేది భక్తి, అది బుద్ధికి సంబంధించింది. చివరిది కూడా బుద్ధి, ఏంటది నిర్గుణ నిరాకారం అంటే ఈ బుద్ధి అనేటువంటి స్థితిని కూడా దాటిపోయిన స్థితి, లాస్ట్లోది జ్ఞానం. ఇప్పుడు చెప్పింది ఏంటి, భగవద్గీతలో చెప్పినవి ఈ 4 యోగాల గురించి చెప్పాను. అసలు యోగం అంటే ఏంటి, యోగం అంటే ఏంటి అంటే కలయిక. ఎక్కడ కలయిక, భగవతత్వంలో కలయిక, భగవంతుడిలో కలయిక కాదు. భగవంతుడు లేడు, ఎందుకు లేదు, భగవతత్వ శక్తే ఉంది. భగవతత్వ శక్తి ఎలాంటిది, ఒక కరెంటు లాంటిది. మనం ఎలాంటి వాళ్ళం, బల్బు లాంటి వాళ్ళం. అందుకని ఈ బల్బు ఉన్నప్పుడు పెట్టి వెలిగిందనుకో కరెంటు శక్తి మన దగ్గర పనిచేస్తుంది. ఈ బల్బు మాడిపోయిందనుకో కరెంటు ఉన్న బల్బుకి ఏం పనిచేయలేదు. అంటే మన దగ్గర ప్రాణశక్తి అంటే ఏంటి, భగవతత్వం ఇచ్చినటువంటి జీవ చైతన్యం ఉంది, ప్రకృతి ప్రసాదించినటువంటి శరీరం ఉంది. ఈ రెండూ కలిపి మన ద్వారా వ్యక్తమయ్యేటువంటి పనులు నా కోసం నేను చేసుకొని, నా కోరికల కోసం నేను చేసుకుంటే దాన్ని భోగం అన్నాడు. అలా కాకుండా భగవతత్వం కోసం కనుక పనిచేస్తే భగవతత్వ పని అన్నాడు. ఇప్పుడు మన స్థితి ఏంటి, మనం భోగ స్థితిలోనే ఉన్నాం. అంటే అంతే కదా, ఇప్పుడు ఎక్కడికన్నా పోతున్నాము, అక్కడ మన అవసరమై ఉండిపోతున్నామా, ఆలోచన మనకు లేదు, మన కోసమే మనం పోతున్నాం. అంటే ఏంటి, మన కోసం మనం పోయేది ఏదైనా సరే భోగం. ఆ భోగంలో మంచి జరిగితే పుణ్యం, ఇంకేదైనా నెగిటివ్ జరిగితే పాపం. అంటే ఏంటి, పాప పుణ్యాలంటే ఎక్కడ, నేను పరమాత్మతత్వం కాదు అనేటువంటి భావమే, భేదమే పాపం తప్ప పాపం అనే పదం భగవద్గీతలో ఎక్కడా చెప్పలే. నేను వేరు పరమాత్మతత్వం వేరు అనేటువంటి భేదభావం ఉందనుకోండి, అది పాపం అంటాడు. ఎందుకు పాపం, భేదభావం రావడంతో మనకేమొస్తుంది, ఫస్ట్ సృష్టిలో వ్యక్తమైనటువంటి ప్రకృతిలో ఏమొచ్చాయి, 3 గుణాలు వచ్చాయి.
సత్వతమో రజోగుణాలు. ఈ సత్వతమో గుణాల్లో నుంచి వచ్చినటువంటి భగవతత్వంలో ఫస్ట్ ఏమొస్తుంది, ఎప్పుడైతే భేదభావం వస్తుందో నాకు అది కావాలి ఇది కావాలి అనేటువంటి కోరిక వస్తుంది. ఈ కోరిక అనుగుణంగా ఇంకోటి ఏమొస్తుంది, ఈ వచ్చినవి ఏమన్నా పోతాయేమో, ఏది కనుక్కోవాలి ఏది వద్దు అనేటువంటి భయం వస్తుంది. అంటే సృష్టికి మూలం ఏంటి, మన ప్రకృతి సృష్టికి మూలం భయము, కోరిక, అంతే కదా. ఈ భయము కోరిక ఉన్నంతకాలం వాటి చుట్టూ మనం తిరుగుతూ ఉంటాము, దాన్ని భోగం అంటారు. ఇప్పుడు మనకి భగవద్గీత చెప్పింది ఏంటి, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు ఈ మూడు కలిపి దాన్ని శాస్త్రం అన్నారు. శాస్త్రం అంటే ఏంటి, మన శరీరాన్ని పెట్టి మన మనసును పెట్టి మన బుద్ధిని ఉపయోగించి దీన్ని ప్రయోగం చేసి మనం కనుక్కోవచ్చు. ప్రయోగం చేసి కనుక్కుంటే వచ్చేది సాక్షాత్కారం. అందుకని శాస్త్రం అంటే ఏంటి, ప్రయోగం చేసి కనుక్కోవటానికి అవకాశం ఉండే విధంగా చెప్పినటువంటి వ్యవహారాన్ని శాస్త్రం అంటారు. ఇప్పుడు ఏంటి, ఉపనిషత్తులు మన ఉపనిషత్తుల ఋషులు మన పరమాత్మ తత్వంతో దగ్గరుండి గ్రహించి వాళ్ళు సత్యాన్ని చెప్పడం జరిగింది. ఏంటి వాళ్ళు గ్రహించిన సత్యం, వాళ్ళు ఏం చెప్పారు ఈ భగవద్గీతలో, ఎక్కడో దేవుడు ఉన్నాడమ్మా మీ పుణ్యాలని చెయ్యి నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తామని వాళ్ళు ఏమీ చెప్పాల. ఫస్ట్ ఏం చెప్పాడు, అన్నిటికీ మూలం నీ ఐడెంటిటీ, నేను సోన్సో, నేను ఇంత బాగా చెప్తున్నాను, నేను ఇంత బాగా మేనేజ్ చేస్తున్నాను అనేది అహంకారం. ఆ తర్వాత అమ్మో ఇది రేపు ఏమైపోతానో, రేపు చెప్పగలుగుతానో లేదో అనేది మమకారం. అంటే ఏంటి, మన సమస్యలన్నిటికీ కారణం మన అహంకారం, మన మమకారం. ఇప్పుడు ఈ అహంకారం మమకారం ఎలా తొలగించుకోవాలి అని చెప్పిందే సగుణ సాకారం కర్మయోగం. కర్మ చెప్పాడు. కర్మని ఏం చెప్పాడు, అసలు ఫస్ట్ ఇప్పుడంతా నువ్వు నీ భోగం కోసం నువ్వు పడిపడి తిరుగుతున్నావు, యుద్ధంలో నేను గెలిస్తే నా వాళ్ళు పోతారంటున్నావు, గెలిస్తేనేమో నాకు స్వర్గం నేను మళ్ళీ సింహాసనం అంటున్నావు. ఇవన్నీ లేదయ్యా, వాటి కోసం కాదు నువ్వు చేయాల్సింది. నీ దగ్గర ఒక శరీరం ఉంది, తర్వాత నీ దగ్గర ఒక మనస్సు ఉంది, నీ దగ్గర ప్రాణం ఉంది, నీ దగ్గర బుద్ధి ఉంది. ఈ శరీరాన్ని ధర్మంగా యోగం కోసం వాడు అన్నాడు. యోగం అంటే ఏంటి, యోగం అంటే కలయిక. ఎలా కలయిక వస్తుంది, ఈ తయారు చేసుకున్నటువంటి శరీరాన్ని, ప్రాణాన్ని, మనసుని ఇవన్నీ నువ్వు త్యాగం చేయగలిగితే నువ్వు పరమాత్మతత్వానికి వెళతావు అని చెప్పాడు. యోగం అంటే కలయిక ఏంటి, పరమాత్మతత్వంతో నీకు కలయిక కావాలంటే నీ శరీరం తయారు చేసుకున్నటువంటి రాంగ్ నోషన్స్, అన్ని నోషన్స్ ఇవన్నీ కూడా తీసుకెళ్ళి నిప్పులో పడేయాలి. ఆ నిప్పులో పడేసేదాన్ని యజ్ఞం అన్నారు. చాలామంది ఏంటి, యజ్ఞాలు చేస్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, యజ్ఞంలో ఏం చేస్తారు, యజ్ఞంలో మమ ఇదం మమ మొన్నేదో అబ్జర్వ్ చేశాను కానీ సరిగ్గా గుర్తులేదు. నాది పడేస్తున్నాను, నా పేరు పడేస్తున్నాను, నా నక్షత్రం పడేస్తున్నాను, నా పూర్వీకుల జాతకాలు పడేస్తున్నాను. మరి నేనెవరు, ఇవన్నీ పడేయడం అంటే ఏంటి, త్యాగం చేయడాన్ని యజ్ఞం అంటారు. అందుకే కదా యజ్ఞగుండంలో అన్నీ పడేస్తారు. చివరికి ఏం పడేస్తారు, మన దగ్గర ఉన్న వస్తువులతో సహా మన మనస్సు మనం తయారు చేసుకున్నటువంటి ఆలోచనలన్నీ పడేస్తారు. కాకపోతే మన స్థితి ఎలా ఉంది, ఎందుకు పడేస్తున్నాము, ఎందుకు యజ్ఞం చేస్తున్నాము అనే విషయం మనకి గుర్తులేదు. 20 మంది పంతులను పిలుద్దామా, 100 మంది పంతులను పిలుద్దామా, ఎంత హంగామాగా డబ్బులు ఖర్చు పెడదామా అనేటువంటి విషయం, అంటే నేను విమర్శిస్తున్నానని కాదు అనే విషయం తప్ప అసలు యజ్ఞం ఎందుకు జరుగుతుంది, యజ్ఞం యొక్క కారణం ఏంటి అనేటువంటి విషయం మనకెవ్వరికీ అర్థం కాదు. యజ్ఞం లక్షణం ఏంటంటే వదిలించేసుకోవడం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, భగవతత్వ సాధనలో మన శరీరం, ప్రాణం, మనసు, బుద్ధిగా మన దగ్గర ఉన్నవి వీటిని మనం వదిలించుకోవాలి. వదిలించుకున్నప్పుడు ఏమవుతుంది, నేను 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 అనేటువంటి నాది 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 అనేటువంటి విషయం పోయి నేను నాది దాటిన స్థితే నిరాకారమైనటువంటి స్థితి అనేటువంటి విషయాన్ని గ్రహిస్తాం. ఇవి వదిలించుకోకుండా సాధ్యం కాదు. అందుకని ఆ మహానుభావుడు ఏం చెప్పాడు, కర్మని యజ్ఞంగా యోగంగా చేసి వదిలించుకోవయ్యా, అప్పుడు నీకు బుద్ధికి కుశలత వస్తుంది, విశాలం అవుతుంది అని చెప్తే రెండోది ఏం చెప్పాడు, రెండోది వచ్చి దీన్ని ఏమన్నాడు, సగుణ సాకారం అన్నాడు. రెండో దాన్ని ఏమంటాడు, సగుణ నిరాకారం అన్నాడు. ఈ సగుణ నిరాకారం ఎక్కడ వదిలించుకోవాలి, శరీరం జడం, దీనికి ఏం తెలియచావదు, దీనికి ఎనస్థీషియా ఇచ్చాం పడిపోతుంది, ఎనస్థీషియా అయిపోయిన తర్వాత మళ్ళీ లేచి నాకు అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అంటుంది, అదే శరీరం. అందుకని శరీరానికి ఎలాంటి భావాలు లేవు, మన ఉన్న భావాలు అనుభూతులన్నీ కూడా మన మనస్సే. అప్పుడు మనసు అంటే ఏంటి, సూక్ష్మ శరీరం అన్నారు, కాసేపు హృదయం అన్నారు, కాసేపు మనసు అన్నారు. నిజం చెప్పాలంటే ఈ రెండు పెద్ద కన్ఫ్యూజన్ వర్డ్స్. కానీ నిజంగా చెప్పాల్సిందంటే హృదయం అంటే మన ప్రాణం. మన ప్రాణం ఉంది, కదులుతూ ఉంది. అక్కడే ఎక్కడ కదులుతోంది, ఇక్కడ హృదయం అంటే మన సెంటర్ పెట్టుకొని పైకి కిందకి తీసుకెళ్ళేది ప్రాణం కదులుతుంది. ఈ కదులుతున్న ప్రాణాన్ని అబ్జర్వ్ చేస్తుంది మన మనసు. ప్రాణము మనసు రెండు కలిపి శరీరాన్ని తీసుకున్నాయి. అంటే ఇప్పుడు మనం చేసే ధర్మం ఎవరికి, మన మనసే ధర్మం. మళ్ళీ మనసు ప్రాణం కలిసిందే, మళ్ళీ ధర్మం, ఈ మూడు కలిసిందే. బ్రహ్మం ఎవరు, మన ప్రాణం మనసు బుద్ధి దాటినటువంటి స్థితి బ్రహ్మం. బ్రహ్మానికి ఏమి ధర్మాలు లేవు, ఏమీ లేవు. ఎందుకు, ఆ బ్రహ్మానికి ఏమీ అసలు తగిలించుకోలేదు. ఆయన శరీరం తగిలించుకోలేదు, ప్రాణం తగిలించుకోలేదు, మనసు తగిలించుకోలేదు, బుద్ధి తగిలించుకోలేదు.
నిరాకారంగా ఉన్నాడు. మరి ఈ ధర్మం అంతా ఎవరికి? మన మనస్సుకే ధర్మం. ఇప్పుడు మనం కర్మయోగంలో చేసినటువంటి యోగం యజ్ఞం ఎక్కడ? శరీరం చేస్తోంది, కానీ చేయిస్తున్నది ఎవరు? మన మనసు చేస్తుంది. అది అయిపోయింది. రెండోది దేనికి వచ్చాము? సగుణ నిరాకారానికి వచ్చాము. ఇక్కడ సగుణ నిరాకారం ఏం చెప్తున్నాడు? అమ్మ నీ మనసే లోపల ఉంది, నీ ఆలోచనలు, నీ ప్రాణశక్తి అదే ఉంది. అందుకని ఈ ప్రాణశక్తి దేని ద్వారా నడుస్తున్నదంతా మన ఇంద్రియాలు, అంతే కదా. ఇంద్రియాలు అంటే పంచభూతాలతో తయారైనటువంటి మన క్షేత్రం 24 లక్షణాలతో ఉన్నది. ఈ 24 లక్షణాల్లో ఫస్ట్ ఉన్నది ఏంటి? భూమితత్వం. భూమితత్వానికి ఆధారం ముక్కు, తర్వాత నీళ్ల తత్వం, దానికి ఆధారం నోరు, ఆ తర్వాత 3 ఏంటి? కళ్ళు, అగ్నితత్వం, చూపు, 4 వచ్చేమో స్పర్శ, హృదయతత్వం, 5వది వచ్చేమో శబ్దం, ఆకాశతత్వం, చెవులు. అంతే ఏంటి? సృష్టి వ్యక్తమైంది ఏంటి? సృష్టి జరగాలి అనేటువంటి కదలికతో వ్యక్తమైంది కాబట్టి దాన్ని శబ్దం అన్నారు. దాన్ని ఓంకారం అన్నారు. ఏమన్నా అన్నారు అంటే ఏంటి? సృష్టి వ్యక్తమైనట్టుగా కనపడుతున్న దానికి ఆధారం ఏంటి? ఆకాశంలో నిరాకారంగా ఉన్నటువంటి ఒక శబ్దం అన్నమాట. దాన్నే ఏమన్నారు? సదాకాశం, చిదాకాశము, చిత్తాకాశం, భూతాకాశం అని మళ్ళీ 4 పేర్లు పెట్టారు. ఇవన్నీ పెట్టింది ఎవరు? ఏ ఋషి ఏ వ్యవహారంగా చూస్తే దానికి అది పెట్టారు. ఇవన్నీ నిజం చెప్పాలంటే పేర్లే. చిదాకాశం అంటే ఏంటి? సదాకాశం అంటే ఏంటి? ఖాళీగా ఉన్నది. ఆ ఖాళీగా ఉన్న దాంట్లో ఏమొచ్చింది? ఆలోచన వచ్చింది, చిత్తాకాశం. తర్వాత 3వది ఏంటి? చిదాకాశం, హృదయం. తర్వాత భూతాకాశం, శరీరం. మన ఋషులు మీరు అబ్జర్వ్ చేసుకోండి. మన భగవంతుడు మరి ఎవరికి అర్థమవుతుందో ఎవరికి అర్థం కాదో నాకు తెలియదు, కానీ ఎన్నో జన్మజన్మల పుణ్యం ఉంటే తప్ప ఈ విషయము మనం వినడానికి మనకి అవకాశం రాదు. అసలు దాని దృష్టి కూడా పెట్టరు. ఎంతసేపు చెప్పినా శరీరం, మనసు, ప్రాణం, బుద్ధి ప్లస్ మనకు కనపడని నిరాకార తత్వం గురించే చెప్పారు. ఆ నిరాకార తత్వం వచ్చి బ్రాహ్మణన్న, పరమాత్మన్న, భగవానన్న ఒకటే. బ్రాహ్మణ్ అనే పదాన్ని ఏమో వేదాంతంలో వాడతారు. అంటే ఏంటి? వేదాల్లో వాడతారు. వేదాల్లో వాడడం అంటే ఏంటి అర్థం? అంటే లాస్ట్లో అంటే బుద్ధికి సంబంధించిన విషయంగా, విచారణకు సంబంధించిందిగా బ్రాహ్మణ్ అనే పదాన్ని వాడతారు. పరమాత్మ అనే పదాన్ని యోగంలో వాడతారు. భగవాన్ అనే పదాన్ని భక్తిగా వాడతారు. ఈ 3 పదాల అర్థం ఒకటే. అంటే ఏంటి? బ్రాహ్మణ్ అనేది ఒకటే. ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి చెప్తుంటారు కదా, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, పార్వతీ, శివుడు, ఇవన్నీ కూడా ప్రకృతే. ఇవన్నీ కూడా పేర్లే. అంటే సృష్టి వచ్చాము, ఉన్నాము, వెళ్ళిపోతాము, ప్రకృతి. ఇదంతా తెలుస్తున్నది ఎవరికి? మన బుద్ధికి. అది జ్ఞానం. అంటే ఏంటి? ఫస్ట్ పరమాత్మతత్వం వ్యక్తమైంది అనేటువంటి విషయం అవగాహనకు వచ్చింది ఎవరికి? బుద్ధికే. అంటే అల్టిమేట్ ఏంటి? ఉన్నది మన దగ్గర ఉన్నటువంటి మన బుద్ధిని వికాసం చెందిస్తే దానికి వచ్చే లక్షణాలు ఏంటి? వివేకం, వైరాగ్యం వస్తుంది. వివేకం, వైరాగ్యం ఎప్పుడైతే వస్తుందో మనసు అటు ఇటు పరుగులు పెట్టదు. నాకు అది కావాలి, ఇది కావాలి అని అనదు. నేనే చేస్తున్నాను, నేనే ఉద్ధరిస్తున్నానని అనదు. నిరాకారమైనటువంటి స్థితిలో ఉండడానికే అది ప్రయత్నం చేస్తుంది. అప్పుడు ఏమీ చెయ్యక్కర్లా, అన్నీ జరిగిపోతూ ఉంటాయి. మరి శరీరం ఉన్నంతకాలం మన జీవత్వం ఉన్నట్టే, ఆకలి తీసుకోవాల్సిందే. కానీ జీవత్వానికి వెళ్ళినా మళ్ళీ పరమాత్మతత్వానికి వెళ్ళడం మనసు జరుగుతుంది. అదే సాధన. ఆధ్యాత్మిక సాధన అంతా జరుగుతున్నది మన మనసు మీదనే. మన మనస్సే మన దగ్గర ఉన్న పరికరం. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం 4 స్ట్రక్చరల్గా ఒక్కటే, కాకపోతే ఆలోచనలుగా తేడా. అంటే ఏంటి? సంకల్పం వికల్పాలు చేసేది మనసు, స్టాంప్ వేసేది ఇది కరెక్ట్ అది కరెక్ట్ కాదని చెప్పేది బుద్ధి, దాన్ని ఆచరణ చేసేది మన శరీరం ద్వారా జరిగే అహంకారం. అసలు నాకు ఈ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? నా జ్ఞానంలో రికార్డ్ అయినటువంటి నా చిత్తంలో రికార్డ్ అయినటువంటి ఆలోచనలు. ఇప్పుడు మనం అసలు ఆలోచన వచ్చింది, ఏం ప్రమాదం జరగదు. రోజు ఎన్ని ఆలోచనలు వస్తున్నాయో మనకి లెక్కలేదు. కాకపోతే ఆ ఆలోచన కనుక మన ఇబ్బంది పెడితే మనం సాయంత్రం పూట కూర్చొని వాళ్ళ నేను దేనికి రియాక్ట్ అయ్యాను, ఏ ఆలోచన ఇబ్బంది పెట్టింది అనేటువంటి విషయంగా మనమే గ్రహించుకొని దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మొట్టమొదట సాధ్యం కాదు. మళ్ళీ తర్వాత కూడా మళ్ళీ రెండోసారి కూడా రియాక్ట్ అయ్యాము. మళ్ళీ కాస్త ఆలోచించుకొని మళ్ళీ కుదురుగా దాన్ని పోగొట్టుకోవాలి. అట్లా 4-3 సార్లు మన మనసును పెట్టామంటే అది పోతుంది. ఎందుకు? ఆ నిరాకారమైనటువంటి భగవతత్వం ఉన్నది మనసు ద్వారానే. మనసు శరీరాన్ని తగిలించుకుంటే మనసు అయింది. శరీరం వదిలిపెట్టి ప్రత్యేగాత్మ నా జ్ఞానం అనుకుంటే ఆత్మ జ్ఞానం అవుతుంది. ఇంకా దాట ఆలోచిస్తే బ్రాహ్మణ అవుతుంది. అంటే వ్యాపించినటువంటి చైతన్యం సర్వత్రా ఉన్నది, ఇక్కడుంది అక్కడుంది అనేది లేదు. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాము? సగుణ నిరాకారం మాట్లాడుతున్నాం. సగుణ నిరాకారం వచ్చి అది యోగం. యోగం అంటే అది ధ్యానం కావచ్చు, లేకపోతే అష్టాంగ యోగం కావచ్చు. అది కూడా ఎందుకు? మన బుద్ధి నిశ్చలం కావడానికి. కర్మ బుద్ధి నిశ్చలం కావడానికి, మనసు చేసుకునే పని బుద్ధి నిశ్చలం కావాల్సింది. ఈ 2 వచ్చిన తర్వాత మన మనసు వెళ్ళి ఒకే విషయం మీద పెడుతుంది. దాన్నే అనన్య భక్తి అన్నారు. ఏది? భగవతత్వం తప్ప నాకు ఇంకా ఏమి అవసరం లేదనేటువంటి
స్థితి నీకు యోగం చేసినందువల్ల, కర్మ చేసినందువల్ల వచ్చింది. ఎట్లా వచ్చింది? నీ మనసు నిశ్చలమైపోయింది. సత్యమేందో అసత్యమేదో కొంత అవగాహనకు వచ్చింది. ఈ ప్రకృతికి సంబంధించి, ప్రపంచానికి సంబంధించి, ఈ విశేషాలకు సంబంధించి నువ్వు ఎంత తిరిగినా, నువ్వు ఎంత చేసినా దీంట్లో నీకు వచ్చేది ఏమీ లేదు. ఈ భూమి మీద పుట్టిన ఏ మనిషిని నువ్వు 100% సంతోషంగా ఉంచలేవు. కాకపోతే నువ్వు బాధ పెట్టకూడదు. ఎందుకు బాధ పెట్టకూడదు? ఆల్రెడీ బాధపడుతున్నారు కదా, మనం అందరం ఆల్రెడీ బాధలోనే ఉన్నాం. ఇంకా బాధపడుతున్న వాళ్ళని ఇంకెందుకు బాధ పెట్టడం? అందుకని ఏం చెప్పారు మన ఋషులు? ఇప్పుడు నీకు ఈ విషయం నీకు అర్థమైందనుకో, అప్పుడు నీకేమనిపిస్తుంది? ఈ లైఫ్ అనేది ఇట్స్ నథింగ్ బట్ గేమ్, ప్లే ఆఫ్ గేమ్, అంతే కదా. ఆటకు వెళ్తావు, ఎవరు గెలిస్తే ఏముంది? మేము రోజు సాయంకాలం పూట ఆడుకుంటాం, అందరం బాగానే ఆడతారు. అందుకని ఆమె గెలిచిందా నేను గెలిచాను ఉండదు. ఇది ఎక్సర్సైజ్ పాయింట్. తమాషగా నవ్వుకుంటూ ఆడుకోవటం జరుగుతుంది. ఎప్పుడైతే నీకు జ్ఞానస్థితికి వస్తావో నీకు లైఫ్ ఈజ్ నథింగ్ బట్ గేమ్ ఆఫ్ ప్లే అంటాడు, ప్లే ఆఫ్ గేమ్ అంటాడు. అప్పుడు ఆడేటప్పుడు ఎట్లా ఆడతావు? సరదాగా ఆడతావు. ఇక్కడ నువ్వు ఓడిపోయావా, నేను ఓడిపోయానా, ఆయన గెలిచాడా, నేను గెలిచా అనే పాయింట్ లేదు. అలా ఎలా లైఫ్ని గేమ్ లాగా తీసుకోవాలనేటువంటి విషయమే భగవద్గీత మనకి బోధించింది. ఎట్లా? కర్మ చేస్తావు, అన్నీ వదిలించుకుంటావు. యోగం చేస్తావు, ఇంద్రియాలను కంట్రోల్ పెట్టుకుంటావు, మనసు మీద ఒక ఆలోచనకు వచ్చేస్తావు. భక్తికి వచ్చేటప్పటికే అంతా ఆ నిరాకారమైన తత్వం తప్ప ఇదంతా ఒక డ్రామా లేవయ్యా అనేటువంటి విషయం కుదిరి ఆ నిరాకారం తప్ప నాకేం అవసరం లేదనేటువంటి స్థితికి వచ్చేస్తాం. ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి? తర్వాత లాస్ట్లో చెప్పి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఏంటి? 13వ టాపిక్ జ్ఞానం గురించి మాట్లాడుకుంటున్నాం. 1 నుంచి 6 గురించి కర్మ, 6 నుంచి 12 వరకు భక్తి, యోగం, వీటన్నిటి గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? 13వ దాంట్లో క్షేత్రజ్ఞ యోగం గురించి చెప్తున్నాడు. క్షేత్రం అంటే ఏంటి? పంచభూతాలతో తయారైనటువంటిది మన శరీరం. ఆ నిరాకారమైనటువంటి శక్తిలో నుంచి అంత వ్యక్తమైంది ప్రకృతితో పాటు జీవ చైతన్యం వ్యక్తమైంది. ఆ జీవ చైతన్యమే పంచభూతాలతో తయారైనటువంటి ఆ జీవ చైతన్యమే మనము. అది క్షేత్రం. క్షేత్రజ్ఞత ఎవరు? అజ్ఞత అంటే ఏంటి? అజ్ఞత అంటే ఏంటంటే మనం గుర్తించటం, జ్ఞానం, కనుక్కోవటం. ఈ క్షేత్రం ఉందని ఎవరికి తెలుస్తుంది? ఈ క్షేత్రజ్ఞుడికే తెలుస్తుంది. కానీ ఈ క్షేత్రజ్ఞుడి లక్షణం ఏంటి? ఈ క్షేత్రంలో శరీరంలో ఆధ్యాత్మం చెందాడు. నా పేరు, నా ఊరు, నా గొప్ప, ఇవి నా అనారోగ్యం, నా జబ్బులు ఇవన్నీ వచ్చేస్తాయి. ఇదే క్షేత్రజ్ఞుడు పరమాత్మతత్వంతో తాధ్యాత్మ్యం చెందాడనుకో నిరాకారమైనటువంటి స్థితిలో ఉంటాడు. ఈ భౌతికంగా జరుగుతున్నదంటే ఒక నాటకం అంటాడు, ఒక గేమ్ లాగా యాక్షన్ చేస్తాడు, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయినట్టు కనిపిస్తాడు. ఏది ఇన్వాల్వ్ కాడు. అది పరమాత్మతత్వం. అన్నీ పరమాత్మతత్వంలోనే ఉన్నాయి. కానీ ఆయన ఎందులో లేడు. ఎందుకు లేడు? ఈ జరుగుతున్నటువంటి కర్మకి కానీ, పాపానికి కానీ, పుణ్యానికి కానీ ఆయనకి ఏమీ సంబంధం లేదు. ఎందుకు సంబంధం లేదు? నిరాకారమైనటువంటి జ్ఞానానికి ఏం సంబంధం ఉంది? శరీరం నేను అనేటువంటి మన జీవత్వానికే ఉంది. ఇప్పుడు నేను శరీరం ఉంటే ఉంది బోర్డు, నాకేం నష్టం లేదు, నేను జీవత్వం కాదు, నేను కూడా భగవతత్వమే అనుకున్నాను అనుకో. అలా అనుకోవటంతో పాటు దాని 24 గంటలు నేను ఆ స్థితిని తాధ్యాత్మ్యం చెందుతూ ఉండాలి. ఆ స్థితి తాధ్యాత్మ్యం చెందినప్పుడు మన శరీరం ఏమైపోతుంది? దాన్ని డీవాల్యూ అయిపోతూ ఉంటుంది. కానీ మరి తింటావు, ఆకలేస్తుంది, మరి ప్రకృతి లక్షణాలు ఆకలిస్తుంది, తింటావు, ఎక్స్క్రిషన్ ఉంటుంది, ఇంకా మన బంధువులు ఉన్నారు, మన పిల్లలు ఉన్నారు, మన ఆస్తులు అన్నీ ఉంటాయి. కానీ మానసికంగా వాటితో నువ్వు తాధ్యాత్మ్యం చెందవు. ఎప్పుడు నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పనితోనే తాధ్యాత్మ్యం చెందుతావు. ఒరిజినల్ నువ్వెవరు? నీ లోపల ఉన్నటువంటి నీ జ్ఞానం. ఆ జ్ఞానస్థితిలో ఉండి ఈ పనులన్నీ అయ్యేట్టు చూస్తావు అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞానయోగంలో కూడా చెప్పటం జరిగింది. అల్టిమేట్ ఏంటి? కర్మయోగికి, రాజయోగికి, భక్తి యోగికి, జ్ఞానయోగికి లక్షణాలు ఒకటి. ఏమీ తేడా చెప్పాల. ఏం చెప్పాడు? అన్నిటికీ అసలు ఎందుకయ్యా సృష్టి గోలంత ఎందుకు? ఈ భగవద్గీత ఎందుకు? ఈ చెప్పడాలు ఎందుకు? హాయిగా కమ్మగా ఏదో ఉండొచ్చు కదా అని మనం అడగచ్చు. దానికి ఆయన ఏం చెప్తాడు? ఈ సృష్టికి కారణం జస్ట్ ఏదో జరిగితే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన ఏదో వచ్చుండొచ్చు. అంటే ఏంటి? ఆయనకు తెలియదు ఈ సృష్టి జరిగినట్టు కూడా. అందుకని ఇదంతా ఇల్యూజన్ అంటారు. అంటే ఏంటి? కనపడుతున్నటువంటి పంచభూతాలు కానివ్వండి, ప్రకృతి కానీ ఇదంతా ఒక మాయ. మాయ అంటే ఏంటి? మెజర్ చేయవచ్చు. మెజర్ అంటే ఏంటి? ఇప్పుడు మనం కూడా పంచభూతాల్లో వాటితో వ్యక్తమైనటువంటిదేగా మన శరీరం కూడా. ఎట్లా మెజర్ చేయొచ్చు? కాలంలోకి వచ్చింది. ఇప్పుడు ఒక 60 సంవత్సరాల నాడు కాలంలోకి ఎక్కడి నుంచి వచ్చింది? ఒక ఖాళీలో నుంచి వచ్చి కాలంలో పడింది. పడడం కూడా దీనికి ఒక రూపం ఏర్పడింది. టైము, స్పేసు, ఆబ్జెక్టు పేరు పెట్టేశారు, అయిపోయింది. కొంత ఇప్పుడు 60 ఏళ్ళు దాటిపోతున్నాయి. 60 ఏళ్ళు దాటిపోయిన తర్వాత ఎలా మనం మెజర్ చేస్తాము? నేను ఇంత భగవతత్వంలో ఉన్నాను, నేను నిరాకారమైనటువంటి స్థితిలో ఉన్నాను, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను లైఫ్, నాది శరీరం ప్రకృతి అని అన్నారా? రాదు. ఎందుకు? ఈ ప్రకృతి ధర్మం ఏంటి? భూమి తిరుగుతోంది, భూమి మీద ఉన్న అన్నీ తిరిగిపోతున్నాయి. ఆటోమేటిక్గా ఏమైపోతుంది? ఇది వెళ్ళిపోతుంది. అంటే ఏంటి? నేను మెజర్ చేయొచ్చు. నేను బాగా ఆరోగ్యంగా ఉన్నాను,
ఒక 100 ఏళ్ళు బతకచ్చు. ఇంకా బ్రహ్మాండంగా ఉన్నాను, ఇంకో 100 ఏళ్ళు బతకచ్చు. తర్వాత లేదు 10,000 సంవత్సరాలు బతకచ్చు. రాముడు 60-70 వేల సంవత్సరాలు బతికాడు. కృతయుగంలో లక్షల సంవత్సరాలు బతికారు. ఏది వాళ్ళంతా అంటే అర్థం ఏంటి? మెజర్ చేసేదాన్ని మాయ అన్నారు. అంటే ఈ సృష్టి అంతా మనం మెజర్ చేయొచ్చు, ప్రకృతి అంతా మెజర్ చేయొచ్చు మాయ. సరే, అంతవరకు బాగానే ఉంది. మెజర్ చేస్తాము, పోతాము, ఉంటాము, తీసి పక్కన పెట్టేసి నాకెందుకయ్యా నాకు ఒక శరీరం ఏమో ఆనందంగా ఉంది, ఒకటేమో దుఃఖంగా ఉంది, ఒకటేమో మంచి పేరు తెచ్చుకుంటుంది, ఈ గోలంతా ఏంటి అంటే దానికి కారణం అజ్ఞానం అన్నాడు. అంటే ఎక్కడైతే నీకు అజ్ఞానం పోతుందో బ్రహ్మాండంగా నీ బుద్ధి వికసిస్తుంది. నిజం చెప్పాలంటే మహానుభావులు ఋషులు ఎన్ని వేల జన్మలెత్తినా మనం వాళ్ళ రుణం తీర్చుకోలేము. అలా బుద్ధి వికాసం చెంది ఉండబట్టే మనం భౌతికంగా ఈనాడు ఇలా సెల్ ఫోన్ గురించి మీద కూర్చి మాట్లాడుకోగలుగుతున్నాం. అంతే కదా, ఎవరికైతే బుద్ధి వికాసం చెందుతుందో వాళ్ళే ప్రయోగాలు చేస్తారు. ఎందుకంటే వాళ్ళ కోసం వాళ్ళు చెయ్యరు, మానవాళికి ఏం అందిస్తామని చేస్తారు. అలా అందించడంలోనే వాళ్ళు విమానం కనిపెట్టారు, రైలు కనిపెట్టారు, బస్సులు కనిపెట్టారు, ముఖ్యంగా ఏంటి ఇనుమును కనిపెట్టారు. ఇనుమును కనిపెట్టక ముందు ఏం కనిపెట్టారు? నిప్పును కనిపెట్టారు. ఎవరు కనిపెట్టగలిగారు? పుట్టిన ప్రతి ప్రాణి కనిపెట్టగలిగిందా? లేదు. ఎవరికైతే బుద్ధి వికాసం చెందిందో వాళ్ళు కనిపెట్టారు. డెఫినెట్గా వాళ్ళ మహానుభావులు ఋషులు అయి ఉంటారు. అంతకంటే మనకి ఇంకా సెకండ్ థాటే లేదు. అంటే ఏంటి? బుద్ధి వికాసం. కాకపోతే ఇప్పుడు వచ్చింది ఏంటి? మన బుద్ధి వికాసం భౌతికంగా బుద్ధి వికాసం జరుగుతుంది. ఇప్పుడు జరగాల్సింది ఏంటి? భౌతిక వికాసం ఓకే, ఎందుకంటే మెజర్ చేస్తాం, కొన్నాళ్ళే కదా ఉంటాం, తర్వాత ఉన్నాం కదా. అందుకని ఏంటి? అసలు సత్యం ఏంటి అనేటువంటి విషయంగా కనుక బుద్ధి వికాసం చెందుకుంటే అసలు మనకి చావు పుట్టుకలు లేవు అంటారు. ఎందుకు లేవు చావు పుట్టుకలు? చావడం పుట్టడం ఎవరికి? శరీరానికి. జ్ఞానానికి చావు పుట్టుకలు లేవుగా, నిరాకారానికి చావు పుట్టుకలు లేవుగా, అంతా వ్యాపించిన దానికి చావు పుట్టుకలు లేవు కదా. ఎవరది? అది నువ్వేనని చెప్పటమే సాక్షాత్కారం. నువ్వంటే ఎవరు? అది నేనేనని చెప్పడమే సాక్షాత్కారం. దీనికి ఏం చెప్పాడు? కర్మయోగకున్న లక్షణాలు చెప్పాడు. ఏం చెప్పాడు? త్యాగం చేస్తాడు, ఏది ఆశించడు. తర్వాత ఇంకోటి ఏంటి? యోగికి ఏం లక్షణాలు చెప్పాడు? ఇంద్రియాలను కంట్రోల్ పెట్టుకుంటాడు, ఏ కోరికల కోసం వెళ్ళాడు, స్థితప్రజ్ఞను సమస్థితిలో ఉంటాడు. 3 భక్తుడి లక్షణాలు ఏంటి? అనన్యంగా ఉంటాడు, ఏం జరుగుతున్నా ఆయనకే సంబంధం లేదు, ఉన్నదంతా భగవతత్వమే అనుకుంటాడు. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాము? క్షేత్రజ్ఞ యోగంలో ఇక్కడ మనం జ్ఞానం గురించి మాట్లాడుకుంటాం. ఈ జ్ఞాన లక్షణాలు ఏం చెప్తాడు? ఇక్కడ చెప్పింది కూడా అదే. అంటే ఆధ్యాత్మిక సాధన అంటే మన మనసు మీద మనం పనిచేసుకుంటూ మన బుద్ధిని వికాసం చెందించుకోవటమే చెప్పడం జరిగిందబ్బా, అంతకంటే ఏం లేదు. ఒక్కసారి బుద్ధి వికాసం జరిగితే సత్యం అసత్యం అనేది ఎవరికి వాళ్ళే గ్రహిస్తారు. ఇక్కడ జ్ఞానయోగికి ఏమి లక్షణాలు ఉన్నాయని చెప్పాడు? 20 లక్షణాలు ఉన్నాయని చెప్పారు. మనం ఆల్రెడీ మాట్లాడేసుకున్నాము, చదివేసుకున్నాము. ఏమని? ఫస్ట్ సమస్య ఏంటి? శరీరం. నేనేమనుకుంటున్నాను? లోపల నా మనసు సంగతి, నా ప్రాణం సంగతి, నా బుద్ధి సంగతి, నా దగ్గర ఉన్నటువంటి పరమాత్మతత్వాన్ని నేను మర్చిపోయినా. ఇప్పుడు నా జ్ఞానయోగి అజ్ఞానం ఎలా ఉంది? నా పరిస్థితి నేనే శరీరం అనేటువంటి భావనలో ఉన్నా. అది ఫస్ట్ అజ్ఞానం. అందులో నేనే శరీరం అన్నప్పుడు ఎలా ఫీల్ అవుతున్నాను? మనసుతోటి నా అంత గొప్పవాళ్ళు లేరు, గొప్పలు, డంబాలు, భయాలు, టెన్షన్లు ఇవన్నీ లేకపోతే జ్ఞానంలో ఉన్నట్టు. కానీ మన స్థితి ఏంటి అనేది మనమే గ్రహించుకోవాలని చెప్పింది అదే. రెండోది ఏంటి? నా ఇల్లు, నా పిల్లలు, నా వాళ్ళు, నాది గొప్ప, అదొక స్థితి. తర్వాత మూడోది ఏంటి? ఇదంతా శరీరానికి. లోపల మనసేంటి? అనవసరమైనటువంటి భయాలు, ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోలేకపోవడం, ఈ టెన్షన్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు చెప్పింది ఏంటి? శరీరాన్ని ధర్మంగా వాడుకో, మనసుని కంట్రోల్ పెట్టుకో, బుద్ధిని వివేకంతో ఉండు అనేటువంటి విషయమే జ్ఞాన లక్షణాలుగా చెప్పాడబ్బా. అంతకంటే వేరే ఏం చెప్పలే. నిన్న మనం ఆల్రెడీ చదువుకున్నాం 20 జ్ఞాన లక్షణాలని. ఆ 20 జ్ఞాన లక్షణాలు కనుక మన దగ్గర ఉంటే మన దగ్గర అజ్ఞానం లేనట్టు లెక్క. ఒకవేళ 20 జ్ఞాన లక్షణాల్లో ఒక లోపం మనకున్న సాయంత్రం పూట మనం కూర్చొని ఈ లక్షణం నా దగ్గర ఉంది కదా, పోగొట్టుకోవాలి కదా అనేటువంటి ఆలోచన మనం చెయ్యాలి. నాలో ఉన్న అవకరాన్ని నేను గ్రహించి పోగొట్టుకుంటే తప్ప ఎవరికి పోగొట్టుకోరు. అంతే తప్ప ఇక్కడ భగవద్గీతలో ప్రపంచాన్ని మార్చమని కానీ, ధర్మ ప్రచారం చేయమని కానీ, గుడి కట్టించమని కానీ, దానం చేయమని కానీ ఏమీ చెప్పలా. నీ బుద్ధిని వివేకంతో వైరాగ్యంతో పెట్టుకో, నీ మనసు మీద పనిచేసుకో, నీ ఇంద్రియాలను కంట్రోల్ పెట్టుకో, క్షమాగుణం కలిగి ఉండు. ఎవరికి క్షమ ఉంటుంది? యాక్చువల్గా ఎవరైతే మానసిక శక్తి మంచిగా ఉంటుందో వాళ్ళకే క్షమించే గుణం ఉంటుంది. ఎందుకు ఉంటుంది? మానసిక శక్తి ఎందుకు ఉంటుంది? ఇదంతా సహజము. వాడు మానవుడు, చిన్నపిల్ల, దానికి తెలియదు, పసిబిడ్డ, పిల్లవాడు, ఈ తప్పు జరిగింది, అవి అసలు తప్పులు కాదు, ఏంటి ఆ చిన్నతనంలో జరిగినటువంటి విషయాలు అనేటువంటి అవగాహన రావాలంటే
మనకి మానసిక స్థిరత్వం కంప్లీట్గా ఉండాలి. ఇప్పుడు చెప్పింది జ్ఞానం ఏంటి? మన మనస్సుని ఎక్స్పాండ్ చేసుకోమని చెప్పారు. ఆ ఎక్స్పాండ్ చేసుకున్న స్థితిని జ్ఞానస్థితి అన్నాడు. ఎక్కడైతే మనసు ఎక్స్పాండ్ కాదో అక్కడే మనకి జ్ఞానం లేదు. మళ్ళీ 20 లక్షణాలు మళ్ళీ ఒక్కసారి చదివేసి దాంతో ఏమైపోతుంది? తత్వం ఏంటో అవుతుంది. తత్తు గురించి రేపు మాట్లాడుకుందాం. చెప్పింది ఏంటి భగవద్గీత? తత్వమసి. తత్ అంటే ఎవరు? భగవతత్వం. తత్వం అంటే ఎవరిది? మన తత్వం. ఈ రెండు ఒకటేననేటువంటి అవగాహనకి రావడమే తత్వమసి. ఒక్కసారి టకటక 20 లక్షణాలు చదువుతాను. రేపు తత్ అంటే ఏంటి రేపు గ్రహించుకొని చూద్దాం. ఎక్కడి నుంచి చెప్పున్నాడు ఇవన్నీ కూడా? పంచమహాభూతాలతో తయారైంది శరీరం. దాని లక్షణం ఇచ్ఛ, ద్వేష, సుఖం, తర్వాత సుఖము, దుఃఖము, తర్వాత ధృతి, స్థూల శరీరం అన్నాడు. మరి జ్ఞాన లక్షణాలు ఏంటి అనే దాని గురించి ఒక్కసారి చదువుదాం. 13వ చాప్టరు 7 నుంచి 11 వరకు జ్ఞాన లక్షణాలు చెప్పటం జరిగింది. ఒక్కసారి చదువుతాను. నేనే గొప్పవాడిని అనేటువంటి భావన లేకుండా, గొప్పలు పోకుండా, తర్వాత క్షమించటం, ఆ తర్వాత ఎవరిని కూడా హింసించకుండా ఉండడం, ఆ తర్వాత మనం మాట్లాడే మాటనందు కానీ మన ఆలోచనల కానీ ఒక సరళత్వం, ఒక మృదుత్వం, అంతే కదా భగవతత్వం ఎలా ఉంటుందో అలాంటి తత్వాన్ని మనం ఏర్పాటు చేసుకోవటం. ఆ తర్వాత మన దగ్గరికి వచ్చిన వాళ్ళని ఎవరినైనా సరే సేవ చేయటం ఒకటే మన హక్కు, మనం చేయగలడం. అంతేగాని ఎవరి మీద మనకి ఎలాంటి హక్కులు లేవు, కానీ సేవ చేయడం మాత్రం మనం లక్షణంగా ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకు సేవ? ఆ కనపడుతుంది అంతా కూడా భగవతత్వం అనేటువంటి భావం మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి. కాకపోతే భేదాలు కనపడుతూనే ఉంటాయి, కనపడకుండా ఎవరికి ఉండవు. ఎందుకంటే మన ఇంద్రియాలు ఉన్నాయి, చూస్తుంటాయి, చెవులు వింటుంటాయి, నోరు మాట్లాడుతుంటుంది. అయినా అన్ని భేదాల్లో కూడా మనం రియాక్ట్ కాకుండా ఉండే రకంగానన్నా మన మనసును తయారు చేసుకోవాలి. పోనీలే ఇది సహజమేలే అనేటువంటి భావం ఏర్పాటైనప్పుడే మనం రియాక్ట్ కాకుండా ఉంటాం. ఆ తర్వాత బాహ్యాంతర శుద్ధి, మనసు లోపల మంచి ఆలోచనలు, బయట పవిత్రంగా ఉండడం. ఆ తర్వాత అంతఃకరణ స్థిరత్వం, మన మనసు, బుద్ధి, చిత్తం, అహంకారాన్ని బ్యాలెన్స్ చేయటం, అటు ఇటు పరుగులు పెట్టించుకొని ఉంటాం. తర్వాత మన మనస్సుని, శరీరాన్ని నిగ్రహించడం. ఆ తర్వాత ఏంటి? తర్వాత వైరాగ్యం. ఎప్పుడు వైరాగ్యం వస్తుంది? నాకు అది కావాలి, ఇది కావాలంటే ఎట్లా వైరాగ్యం వస్తుంది? ఇది నాకు అవసరం లేదు, ఇది నాకు అవసరం లేదు అనేటువంటి వైరాగ్యం పెంచుకోవడం. ఆ తర్వాత అహంకారం లేకుండా ఉండడం. ఆ తర్వాత ముసలితనము, పుట్టడం, ఇవన్నీ సహజం కదా అనేటువంటి విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవడం అవసరం. చిన్నపిల్లలకి పాపం వాళ్ళకి ఏం తెలియదు, కనీసం మనబోటి వాళ్ళకైనా 60 ఏళ్ళు దాటిన వాళ్ళైనా నిజమే కదా, ఇలా ఉంటుంది కదా, ఇలా ఉంటుంది కదా. మొన్న ఎక్కడో ఎవరో చెప్తే విన్నారు, పెద్దవాళ్ళకి విపరీతమైన ఆకలి ఉంటుందట పాపం. అందుకని దాన్ని గ్రహించుకొని వాళ్ళకి పెట్టిన తర్వాతనే తినడం అలవాటు చేసుకోవాలి. ఏం వీళ్ళు ఇంత తింటున్నారు అట్లాంటి ఆలోచన చేయకూడదు. మనకి ఇంకా అఫ్కోర్స్ అండి, మేము 60 ఏళ్ళు దాటుతున్నాం అనుకోండి, ఇంకా అంత అనుభవం రాలేదు కదా. చిన్నపిల్లలు ఏంటి వీళ్ళు ఇలా గలీజ్గా తింటున్నారు అన్నట్టు నేను కూడా చిన్నప్పుడు అలానే అనుకునేదాన్ని, వీళ్ళకి ఏం తెలియదు కదా అని. కాదు, పెద్దవాళ్ళు వచ్చేటప్పటికి పసిబిడ్డ లక్షణాలు వస్తాయి. ఏదో తినాలని, ఏదో మాట్లాడాలని, ఎక్కడికో వెళ్ళాలని. కాకపోతే చిన్నగా ఇది భగవతత్వం అని వాళ్ళకి ఏదో మనకు తోచింది ఏదో మంచి మాటలు ఉండడం తప్ప వాళ్ళని అది కరెక్ట్ కాదు అన్నట్టుగా మనం చూడకూడదు అంటారు. ఆ తర్వాత ఆ విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. రేపు నేను కూడా ఇలా అయిపోతున్నాను కదా, మన పరిస్థితి కూడా ఇదే కదా అనేటువంటి విషయం గుర్తొస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉంటామని చెప్తున్నాడు అంతే. తర్వాత మన ఆస్తులు, సంపదలు, పిల్లలు, వీళ్ళందరి మధ్య కూడా బ్యాలెన్స్ పెట్టుకో. ఆ తర్వాత ఏంటి? దేని మీద కూడా ఎమోషన్స్ ఎక్కువ పెట్టుకోవద్దు. బాగుంది, ఓహో బాగలేదు, దుఃఖం లేదు, సమస్థితిలో ఉండడం అది సహజమే, శరీరానికి సంబంధించినవన్నీ సహజమేనని. ఆ తర్వాత ఏంటి? పరమాత్మ తత్వం మీద అనన్య భక్తి పెట్టుకోవడం, అది తప్ప నాకు ఇంకేం వద్దంటాం. ఆ తర్వాత అంటే ఏంటి? ఏకాంత ప్రదేశంలో మళ్ళీ మనం ఉండగలగడం. ఆ తర్వాత ఏంటి? విషయాసక్తి కలిగినటువంటి వాళ్ళందరికీ కొద్దో గొప్ప దూరంగా ఉండడం. అంతే కదా, మనం దగ్గరగా ఉన్నాము, అదెందుకు ఇది ఎందుకంటే వాళ్ళకి నచ్చదు, మనకు నచ్చదు, మనకు అవసరం లేదులేమో అని చెప్పి చిన్నగా చెప్పి తప్పించుకోవడం. అంటే ఏంటి? విషయాసక్తి ఉన్నటువంటి జనాల మధ్యకి పరిగెత్తులు పోకుండా ఉండడం. ఆ తర్వాత ఏంటి? ఆధ్యాత్మిక జ్ఞానం నిత్యస్థితిలో ఉండడం. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే భగవతత్వం అనేటువంటి విషయం తప్ప ఇంకొకటి లేదు. ఈ శరీరం, మనసు, ప్రాణం ఇదంతా కూడా ప్రకృతే అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే నువ్వు డీవాల్యూ చేస్తావో ఆ ఉన్నటువంటి అన్నం తిండి మీద నువ్వు మనసు పెట్టినప్పుడు బుద్ధి విశాలం జరుగుతూ ఉంటుందని చెప్తున్నాడు. అంటే ఏంటి? మన మనసు మీద మనం 24 గంటలు పని చేసుకోగలగడమే ఆధ్యాత్మిక. పని చేసుకుంటే ఏంటి? అనవసరమైనటువంటి విషయాలు ఏంటి అనేటువంటి విషయాన్ని మనం వదిలించుకుంటూ తీసేస్తూ ఉంటాం. అది జ్ఞానం. అంటే జ్ఞానస్థితిలో ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత ఇప్పుడు చెప్పింది ఏంటి? ఇవన్నీ కూడా మన జ్ఞానస్థితికి సాధనలు. అంటే ఏంటి? మన జ్ఞానస్థితిలో ఉన్నామా లేదా అని మనం పరిశీలించుకోవాలంటే సాయంత్రం పూటట్లా కుదురుగా ఒక 10 నిమిషాలు కూర్చొని నాకు ఇవాళ ఏమన్నా కోరికలు వచ్చాయా, ఇంద్రియాలకు సంబంధించిన విషయాలు ఏమన్నా అటు ఇటు పరిగెత్తానా, ఎవరి మీద నేను రియాక్ట్ అయినానా, నాకు కావాల్సింది చేయకపోతే కోపం వచ్చిందా, ఇట్లా మన మీద మనం పరిశీలించుకొని మన అజ్ఞానాన్ని మనమే
తొలగించేసుకోవాలి. ఎప్పుడైతే అజ్ఞానం పోతుందో ఆటోమేటిక్గా మనం జ్ఞానస్థితిలో ఉంటాం. అంతే కదా, చీకటి ఎలా పోతుంది, లైట్ వేస్తే పోతుంది. అది ఇవి ఈ 24 లక్షణాలైనటువంటి ఈ 20 లక్షణాలు మన మన 20 తత్వాలతో తయారైనటువంటి మన శరీరానికి చెప్తున్నాడు. అందుకని ఇవన్నీ కూడా మనంతటా మనమే క్లీన్ చేసుకోవటమే అది జ్ఞానస్థితి. అప్పుడు మన శరీరం ఇప్పుడు భగవతత్వాన్ని తెలుసుకోవడానికి కావాల్సినటువంటి అర్హత సంపాదించుకుంది. అంటే ఏంటి, ఇప్పుడు మనకి తత్వం తెలిసింది, తత్వబోధన మనం కొద్దిగా గొప్ప అనుభవాన్ని తెచ్చుకున్నాం. ఇప్పుడు మనం రేపు తెచ్చుకోవాల్సినది తత్తుకు సంబంధించిన విషయాన్ని మనం అవగాహన చేసుకోవాలి. అది రేపు మాట్లాడుకుందాం. నమస్తే.